అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 17వ తారీఖు నవంబర్ నెల నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకుందాం. ఈ వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే రోహిణి నక్షత్రం నుంచి మఖా నక్షత్రం వరకు, విధియ తిథి నుంచి అష్టమి తిథి వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ఈ వారంలో గ్రహాల స్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్య బుధ గ్రహాలు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీన రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు సింహరాశి రోహిణి నక్షత్రం అంటే వృషభ రాశి నుంచి మొదలుకొని సింహరాశి వరకు ప్రయాణిస్తున్నారండి. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనం ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకొని, ఈ సూర్యుడు మనకి ఈ వారం మారుతున్నాడు. ఆ మారటం కూడా వృశ్చిక రాశిలోకి మారాడు. దాని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయని తెలుసుకుంటూ thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. జాతకం తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు పంపించి 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను, ఏ సమస్యకైనా సరే. అలాగే దానికి తగినటువంటి గురుదక్షిణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. 17వ తారీఖు నవంబర్ నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు తులారాశి వాళ్ళకి ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ముఖ్యమైన సమాచారం ఏంటంటే, సూర్యుడు 17వ తారీఖు నాడు తులారాశి నుంచి వృశ్చిక రాశి వరకు వచ్చేశారు. ఇక్కడ 4 రోజులు ఉంటారు ఆయన. మరి దీనివల్ల ఎటువంటి ప్రభావాలు ఉంటాయి అని ఆలోచిద్దాం, తెలుసుకుందాం. ఈ వారంలో సూర్యుడి యొక్క స్థితి ధనుసు రాశిలో ఉండడం తులారాశికి అస్సలు మంచిది కాదు. చికాకు ఎక్కువ ఉంటుంది, అనుకున్న పనుల్లో డిలే అవుతుంది, కుటుంబంలో ప్రశాంతత తక్కువ అయ్యే అవకాశాలు, అనవసరమైన విషయాలు తలదూచి మనస్తాపం తెచ్చుకునే అవకాశాలన్నీ ఎక్కువ ఉన్నాయి. ధన ఆదాయం మాత్రం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది, పిల్లల ఆరోగ్యం, చదువులు అన్ని బాగున్నాయి, తెలివితేటలు బాగున్నాయి. కానీ సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడమే మన కర్మ. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్ని కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. భూమికి సంబంధించిన పనులన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. తల్లి ఆరోగ్యం, ఆశీస్సులు బాగుంటుంది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తూ దూర ప్రయాణాలు అనుకూలంగా ఉండి, పిల్లలు విదేశాలు చదువుకోవడానికి తగిన యూనివర్సిటీలో సబ్జెక్ట్లో సీట్ రావడానికి ప్రయత్నాలు సఫలంగా ఉంటాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకోగలుగుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. రుణ ఒత్తిడి కొంతవరకు ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సైద్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. వ్యాపారాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ప్రేమికులకు అనుకూలంగా ఉంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. భార్యాభర్తల సహకారం బాగుండడం ఈ వారం మంచి విషయంగా తెలియజేస్తూ, అదృష్టం కానీ చూసుకుంటే చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి, తాతలు, పెద్దలు, మామగారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అదృష్టం బాగా కలిసి వస్తుంది. ధర్మాన్ని బాగా పాటిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అనేక రంగాల్లో అభివృద్ధి కనిపిస్తూ ఉంది. వీసాలు టైంకి రావడం కూడా మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. తులారాశి వాళ్ళందరికీ కూడా సూర్యుడి యొక్క స్థితి వృశ్చికంలోకి రావటం లాభం, వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో ఎటువంటి నష్టం కాదు. తప్పుడు అడుగులు వేయరు. ధైర్యంగా ముందుకెళ్ళండి. కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు. అభివృద్ధి బాగా చూస్తారు. ఖర్చుల విషయానికి వస్తే చాలా అధికంగా ఉంటాయి. తులారాశి వాళ్ళంటే శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటే ఓపెల్ అనే రాయిని చూపుడు వెలికి ధరించి శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేస్తూ, లక్ష్మీ అమ్మవారి మంత్రాలు చదువుతూ 20 సార్లు శుక్రుడి యొక్క మంత్రాన్ని చదవడం ఎంతో మేలు కలిగిస్తుంది. మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి రత్నం ఏదైనా ఉంది అంటే అది బుధుడు. అంటే ఆకుపచ్చ మారకతము అంటారు. వెంకటేశ్వర స్వామి యొక్క రాయి. శుక్రుడు అంటే లక్ష్మీదేవి. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క రాయి మీకు చిటికెన మెరిగి పెట్టుకుని మరకతాన్ని 17 సార్లు బుధ మంత్రాన్ని చదువుతూ బుధవారం నాడు ధరించండి. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అమ్మవారి మంత్రాలు చదవడం వల్ల ఎంతో ఎంతో మేలు కలిగిస్తుంది అన్నమాట మీకు. మరి తులారాశి వారందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీ జాతకాలు 50 పేజీలు రెడీ చేయటం, మీతో 15 నిమిషాలు ఫోన్లో మాట్లాడటం, రికార్డు చేయించటం,
జాతకంలో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి రత్నాల్లో మీకు ఏది అద్భుతంగా కలిసి వస్తుందో తెలియజేయటం, దాని ఖరీదు 3 క్యారెట్ల బరువు, సిల్వర్, మేకింగ్ ఛార్జీ, పూజ అవన్నీ చెప్పటం, దశ ఏంటి, అంతర్దశ ఏంటి, మీరు ఎటువంటి వ్యాపారాలు చేస్తే మంచిది, ఉద్యోగంలో మీకు ఉన్న ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఏం చేయాలి, ఆరోగ్యం బాగుంటే ఏం చేయాలి, బాగా ఉండాలంటే ఏం చేయాలి, అప్పులు తీరాలంటే ఏం చేయాలి, పిల్లల బాగోగులు వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఏం చేయాలి, ఇల్లు కట్టాలి అంటే ఎప్పుడు కట్టాలి, ఏ దిక్కున కట్టాలి, ఎలా చేయాలి, అన్నదమ్ముల మధ్య గొడవలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అనేక విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. thesimple.astrologer.com అనేటువంటి ఈ ఛానల్ని మీ బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. అలాగే మీ జాతకాలు తెలుసుకుని ఏ దశ ఎలా ఉంటుంది, ఏ దశలో ఏ పని చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, ఉన్న స్థితి నుంచి మనం కిందికి పడిపోతున్నామా, అలాగే ఉంటామా, పైకి వెళ్తామా, ఉన్నత స్థానానికి వెళ్తామా అనేది కూడా రాబోయే దశలన్నీ కూడా ఎంతో అద్భుతంగా చెప్తాయి. ఎవరికైనా సరే బుధ మహాదశ వచ్చిందంటే చాలా బాగుందని అంటారు. 17 ఏళ్ళండి బ్రహ్మాండంగా ఉంటుంది అంటారు. ఏ ఆశ్లేష నక్షత్రము, ఏ జ్యేష్ఠ నక్షత్రము, రేవతి నక్షత్రము ఇలాంటివి ఉంటే 15-16 ఏళ్లకు బుధ మహాదశ అయిపోగానే కేతు దశ వస్తుంది, భయంకరంగా ఉంటుంది. చదువు మధ్యలో ఆగిపోతుంది, అవాంతరాలు ఎదురవుతాయి. 22 ఏళ్ళకి కేతు దశ 15కు స్టార్ట్ అయ్యి 22కి అయిపోయేసరికి అసలైనటువంటి ఆ యొక్క కేతు దశ సర్వనాశనం చేసేస్తుంది మనిషిని. అందుకే ఎప్పుడు నేను శని మహాదశలో పుట్టిన వాళ్ళు, ముఖ్యంగా పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం లాంటి వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటా. రాబోయే బుధ మహాదశ ఎలా ఉంటుంది, బుధ మహాదశ వరకు బాగానే ఉంటుంది, తర్వాత వచ్చే కేతు మొత్తం మనల్ని పతనానికి దారి తీస్తున్నాడు. దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఎన్నెన్నో విషయాలు ఉంటాయండి. తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గోపాలయ్య గారు, నమస్కారం, ఉంటాను.